गौरीवरा सांब सदा शिव गंगाधरा वेंडिकोंडपै वेलसिन देवा नित्य ज्योतिवि नीवे कावा शंभो शंकर गौरीवरा सांब सदा शिव गंगाधरा. భ్రమరాంబ అమ్మవారి దేవాలయంలో ఒక విశేషం ఉంటుంది. భ్రమరాంబ ఎదురుగుండా ఉన్నది ఒక పెద్ద శ్రీచక్రం. ఆ పెద్ద శ్రీచక్రానికి వెనక అంటే అటువైపు నుంచి అమ్మవారి వైపు నుంచి లెక్క పెడితే రెండో శ్రీచక్రం ఉంటుంది. రెండో శ్రీచక్రంలో స్ఫుటంగా అమ్మవారి యొక్క పాదుకలు కనపడుతూ ఉంటాయి. మీరు రమించగలగాలి, కానీ అమ్మవారి పూజ చేసేటప్పుడు ఆ శ్రీచక్రానికి చేసేటప్పుడు మీరు స్ఫుటంగా అమ్మవారి పాదములు చూడవచ్చు. వేములవాడలో రాజరాజేశ్వరి అని ఒక స్వరూపం ఉంది. సాధారణంగా పువ్వులతో కప్పేసి ఉంటుంది కాబట్టి కనపడదు. కానీ ఆ పువ్వులు పక్కకి తీశారనుకోండి, ఒళ్ళు పులకరిస్తుంది కాసేపు. ఎందుకంటే ఒక స్త్రీ పాదములు ఎలా ఉంటాయో పూజ చెయ్యగా చెయ్యగా అమ్మవారి పాదములు అలాగే అయిపోయాయి. అమ్మవారి వేళ్లకున్నటువంటి మట్టెల దగ్గర నుంచి పాదములకు పెట్టినటువంటి మంజీరముల వరకు అలాగే కనపడతాయి. అది చూడగానే అమ్మో అమ్మవారి పాదాలనిపిస్తుంది. ఒక్కసారి ముట్టుకోగలిగితే నా జన్మ ధన్యం అనిపిస్తుంది. భ్రమరాంబ దేవాలయంలో రెండవ శ్రీచక్రంలో అమ్మవారి యొక్క పాదుకలుంటాయి. పాదయోహో పాద్యం సమర్పయామి అన్నారనుకోండి, అన్నప్పుడు మీరు ఆ కుంకం అమ్మవారి పాదాల మీద వేసేటప్పుడు ఎర్రటి పాదాలు, ఆ వేళ్ళకి పెట్టిన మట్టెలు, అమ్మవారి పాదములకు అలంకృతమైనటువంటి మణిమంజీరములు, పెద్ద అంచుతో ఉన్నటువంటి బట్ట, ఆమె వెనక్కి తీసి పట్టుకుంటే స్ఫుటంగా ఆమె పాదాల మీద మీరు నీళ్లు పోసి కడిగి ఆ పాదములలోంచి కారుతున్నటువంటి తీర్థాన్ని పుచ్చుకొని లోపలికి తీసుకుంటే ఎటువంటి సంతోషాన్ని పొందుతారో దాన్ని పూజలో పొందడానికి వీలైన రీతిలో శ్రీచక్రమునందు పాదుకలు ఉన్నటువంటి వైభవం ఉన్నటువంటి దేవాలయం భ్రమరాంబ దేవాలయం. కదాకాళీ మాత కదయ కలిత లక్తకరసం పిబీయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యామూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖకమల తాంబూలరసతాం అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. ఆ అమ్మ పాదములు కడిగినప్పుట ఆమె పాదములకు పెట్టబడినటువంటి లత్తుక కరిగి ఎర్రటి నీళ్లు పళ్ళెంలోకి వస్తే, అమ్మా నేను ఆ నీళ్లు ఎప్పుడు తీర్థంగా పుచ్చుకుంటానమ్మా అని అడిగారు శంకరులంతటి వారు. సాక్షాత్ సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినటువంటి ఎర్రటి నోరు ఎలా ఉంటుందో ఆ నీరు అలా ఉంటుందిట. మీరు భావన చెయ్యగలగాలి, కానీ ఆ శ్రీచక్రం మీద ఉన్నటువంటి పాదుకలకు చేస్తున్నప్పుడు అది సాక్షాత్ అమ్మవారికి అందుతుంది. అందున అమ్మవారి కుంకుమార్చనలో ఉన్న విశేషం ఏమిటంటే మీరు మనసుతోటి తర్జుమా చేసుకోవచ్చు. దాన్ని అన్నీ కుంకుమతోటే చేస్తూ ఏదో పాదయోహో పాద్యం సమర్పయామి అన్నారనుకోండి, మీ భార్య బంగారు చెంబిస్తే మీరు నీళ్లు పోసి కాళ్ళు కడిగినట్టు. స్నానం సమర్పయామి అంటే దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీ అశేషమీశ లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారే. అలా దిగ్గజములు ఆకాశగంగా జలములను స్వర్ణకుంభములతో తీసుకొస్తే మీరు అమ్మకి స్నానం చేయించినట్టు మీరు భావన పొందుతూ ఆ పాదుకల మీద కుంకుమ సమర్పించవచ్చు. ఆ శ్రీచక్రమునందు మీరు భావనతో ఏ ఒక్కటి సమర్పించినా దాన్ని ఆవిడ ప్రత్యక్షంగా పుచ్చేసుకుంటుంది. ఎందుకని అంటే ఆమె కన్నులతో చూసేది బాహ్యాన్ని కాదు, ఆమె లోపలికి చూస్తుంది. అది ఆ చూపుకున్న గొప్పతనం. పైకి చూసినట్టు ఉంటుంది, కానీ మీరు మనస్సులో ఏ భావన చేస్తున్నారన్నది ఆవిడ పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు అక్కడ చేసిన ఉపచారాల్లో కానీ కుంకుమార్చనలో ఖడ్గమాలతో నామములు చెప్తున్నప్పుడు ఒక్క నామము చెప్పినప్పుడైనా మీరు రమించి ఎర్రని పాదముల యొక్క జంట మీద కుంకం వేశానన్న భావనతో మీరు వేస్తే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. ఆమె సంతోషం మళ్ళీ ఆ కళ్ళల్లోంచే అభివ్యక్తమవుతుంది. ఆమెకి ఏమి ఇవ్వగలం? నిజానికి సమస్తము ఆమె ఇచ్చిందే. అందుకే లీల చేస్తూ ఉంటుంది. అన్నీ మామూలుగా చూస్తున్నట్లు ఉంటుంది,
కానీ ఆమె యథార్థమునకు లోచూపుతూ ఉంటుంది. తాను మనలోకి చూసి మనము ఏ భక్తి భావనతో నిలబడ్డామన్న దాన్ని గ్రహించగలిగిన శక్తితో ఉంటుంది. ఆ శ్రీచక్రరాజ నిలయే, ఆమె శ్రీచక్రమునందు వసించి ఉంటుంది. అటువంటి శ్రీచక్రములతో కూడుకున్నటువంటి పరమ పావనమైనటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అక్కడ ఆ శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకోవడం, ఇలా తల తిప్పితే భ్రమరాంబ కనపడుతుండడం, మల్లికార్జున లింగానికి అభిషేకం చెయ్యడం, శివలింగానికి తల తాటించుకోవడం, ఇటువంటి దేశంలో పుట్టి ఇటువంటి క్షేత్రానికి రాగలగడం కొన్ని కోట్ల 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 జన్మల తరువాత లభించేటటువంటి అదృష్టం. కేవలము 32 సంవత్సరములు మాత్రమే భూమి మీద ఉన్నటువంటి శంకర భగవత్పాదులు చాలా కాలం శ్రీశైల క్షేత్రంలో ఉండిపోయి తపస్సు చేశారు అంటే ఈ క్షేత్ర మహాత్మ్యము ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ తల్లి గురించి చెప్తూ మాత ప్రసీద సదయా భవ భవ్యశీలే లీలాలవాకలిత దైత్య కులాపహారే శ్రీచక్రరాజ నిలయే శృతిగీత కీర్తి. ఆమెని కీర్తించడం అంటే ఎవరు? సాక్షాత్ వేదము ఆ తల్లిని కీర్తిస్తూ ఉంటుంది. మనమెంతటి వాళ్ళం? వేదము చేత కీర్తింపబడుతూ ఉంటుంది. కానీ నిజానికి వేదము ఎంత గొప్పగా కీర్తిస్తుందో అంతకన్నా ఆమెకి ఇష్టమైనది ఇది అంటే మాటలతో పరమభక్తితో ఆమె నామములను చెప్పి భావన చేసినటువంటి వాడెవరు ఉంటాడో వాడి పట్ల ఆమె ప్రసన్నురాలవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.